ఎప్పుడో 1 year బ్యాక్ నన్ను కొట్టినందుకు ఇప్పుడైతే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి కార్డిక్కిలో రాడ్లు పెట్టుకొని మరీ స్టార్ట్ అయ్యాము. రోజంతా కలిసిపోయి అట్ట పడుకుందాం అనుకున్న టైంకి అయితే ఒక ఫోన్ వచ్చిందనమాట. కింద రారా అని చెప్పి మా ఊర్లో బ్యాచ్ మొత్తం కార్ వేసుకుని అర్ధరాత్రి బయలుదేరి వచ్చారు ఇంటి దగ్గరికి. సరే కదా ఊరు నుంచి వచ్చారు, పలకరించి వెళ్దాం అని చెప్పి కిందకి వస్తే వచ్చి కార్ ఎక్కి నాకు సర్ప్రైజ్ ఉందని చెప్పారు. మా బెటాలియన్ దగ్గరికి రావడమే మన చేతిలో ఉంటుంది కానీ తిరిగి పోవడం మన చేతిలో ఉంటుంది, మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. ఒప్పుకున్న పెళ్లికి వాయిస్కి తప్పదు కాబట్టి నేనైతే వాళ్ళతో పాటు బయటికి వెళ్ళి ఫుల్ గా తినేసాను. టిఫిన్ నాకు అడిగాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను చెప్పకపోతే రిటర్న్ వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళి కార్ డిక్కీ దిరా అన్నాడు మా అన్న. కార్ డిక్కీ దిగానే దాంట్లో అయితే ఒక పెద్ద రాడ్ ఉంది. కాన్ఫిడెంట్ గా ఎవరినో కొట్టడానికి వాడే రాడ్ అనుకోబాకండి, DTH యాంటీనాకు వాడే రాడ్ అనమాట. నేను ఎందుకు చూపిస్తున్నావు కదా నన్ను అయితే రీసెంట్ గా బీచ్ కి పోతే చితకబాదారు అర్ధరాత్రి పూట గుర్తుంది కదా మీ అందరికి. మీద ఇప్పుడైతే రివెంజ్ తీర్చుకుందాం పదా అని చెప్పి మా అన్న అయితే బీచ్ దగ్గరికి పోదాం అని అన్నాడు. నేనైతే వద్దుగా కొద్దన్నాను. మనం అయితే హీరో క్యారెక్టర్ కాదనమాట, కమెడియన్ క్యారెక్టర్. రివెంజ్ అట్లాంటివి మన దగ్గర ఉండాలి. అలా అన్నయ్య వాళ్ళతో పెన్ అన్న దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబర్స్ తో చిల్ అయ్యాము. సో ఎచ్చడు మీకు చెప్పేది ఏంటంటే తగ్గితే తప్పేంటమ్మా, వాడు ఎవడో నన్ను కొట్టి నేను కామ్గా అయిపోయి ఇప్పుడు గొడవ ఏం లేదు కదా, నీళ్ళు తిరిగి కొట్టి రివెంజ్ ఎన్ని ఎందుకు అయితే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారంతే. అదే గొడవలకి వెళ్ళారనుకో మీ వల్ల మీ ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సి వస్తుంది మీకు ఏమన్నా అయితే. సరే మరి అయితే ఉంటా బాయ్.